బాషింగా బాషింగా బాణాలే నీ బాషింగాలు పలిగిపోయేనే. ఈ పాట మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ పాటలో యాక్ట్ చేసిన ఈశ్వర్ సాయ్, అలాగే ఆ అమ్మాయి పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. వాళ్ళిద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరిని దొరకబట్టించింది. యాక్చువల్గా నేను ఈ ఈశ్వర్ సాయ్ అనే వ్యక్తికి పెళ్ళి కాలేదనుకున్నాను, కానీ ఆయనకు పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. మనకు ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. తన వైఫే అతన్ని దొరకబట్టించింది, మీడియా అందరికీ చూపించింది. అంత మంచి పేరు తెచ్చుకొని ఏంటి బ్రదర్ ఇలా చేసావు? అసలు అంత మంచి సాంగు, అంత మంచి పేరు నీకు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ సాంగ్ ప్రతి ఒక్కరి నోట ఇదే సాంగ్ ఉంటుంది, కానీ నువ్వు ఇలా చేయడం వల్ల అసలు నీకు వచ్చిన మంచి పేరు అంతా పోతుంది. అంటే అక్కడ మనకి ఏం జరిగిందో క్లియర్గా తెలియదు. ఆ వీడియో వరకే నేను చెప్తున్నా. ఇది చూసుకున్నట్టయితే తన వైఫ్ ఏం చెప్తుందంటే ఇతనికి తనతో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్తుంది. అది ఎంతవరకు నిజం, అసలు ఆ రూమ్లో అతను ఎందుకున్నాడు, తను పెళ్ళైనా కూడా తన వైఫ్ ఇంట్లో ఎందుకు లేదు, అసలు అది ఎక్కడ అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. సో ఏంటంటే మనం ఒక సొసైటీలో మంచి పేరు తెచ్చుకున్నప్పుడు మంచిగా బతకాలి. అదే కాకుండా ఇలా చేస్తే ఏంటంటే నీకున్న పేరు పోతుంది, నీ కెరియర్ కూడా పోతుంది అని నేను అనుకుంటున్నా. సో అతననే కాదు, ఎవరైనా కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది పీక్స్లో ఉన్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి. ఏంటంటే ఏదో తెలిసి తెలియక మనం చేసి ఇప్పుడు చూసావా ఎంత పెద్ద ఇష్యూ అయిందో. సో ఇలా రిపీట్ కాదు, అసలు ఇలాంటి చేయొద్దు నువ్వు, కానీ చేసావు. నెక్స్ట్ ఏందనేది అది నీకే తెలియాలి. ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు అబద్ధం అనేది ఎవరికి తెలియదు. నువ్వు అందరికీ పాట వల్ల పరిచయం అయ్యావు, ఇప్పుడు దీనివల్ల చాలా కాంట్రవర్సీ అవుతుంది. సో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నా. దీని మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఏమన్నా ఇన్ఫర్మేషన్ అప్డేట్ వస్తే ఈ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.